Hi guys, welcome to Cricket Chat with Venkatesh. June 29th, the Judgment Day has arrived. T20లో ప్రపంచ ఛాంపియన్ ఎవరనేది ఇవాళ తేలిపోతుంది. టీమిండియా శిఖరాగ్రానికి జస్ట్ ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇప్పటివరకు ఎలాంటి తడబాటు లేకుండా మనం ఆ శిఖరం మీద అధిరోహిస్తూ ఉన్నాం. ఇంకొక అడుగు కూడా సక్రమంగా వేస్తే శిఖరాగ్రానికి సమిట్ చేరుకుంటాం. చేరుకోగలమా? చేరుకుంటామన్న ఆశలు అయితే ఉన్నాయి. అయితే ఈ చివరి అడుగులో తడబాటు అనేది మనకు కొత్త ఏం కాదు. గత ఏడాదిలో 2 సార్లు తడబడ్డాం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓడిపోయాం. మళ్ళీ నవంబర్ 19th ఎలా మర్చిపోతాం? ఆ రోజు క్రితం ఏడాది వన్డే వరల్డ్ కప్లో వరుసగా 10 మ్యాచ్లు గెలిచి అన్బీటన్గా ఫైనల్కి వెళ్ళి అక్కడ కూడా ఓడిపోయాం. మరి ఈసారైనా గెలుస్తామన్న నమ్మకం కలుగుతుంది. ఎందుకో లోపల ఎక్కడో కొడుతుంది. ఈసారి పరిస్థితి మారుతుంది. పూర్తి నమ్మకం లేదు. నాకు నమ్మకం లేదు దూరా అని ఒక వీడియో కూడా చేశాను. మీకు అందరికి బాగా గుర్తుంది. ఇప్పటికీ నన్ను గుర్తు చేస్తూనే ఉన్నాను. కానీ అది అప్పుడు నమ్మకం లేదు. కానీ ఈ టోర్నమెంట్లో మన వాళ్ళు ఆడుతున్న తీరు, మన టీంలో ఉన్న ఆ లోపాలన్నీ కవర్ చేసుకోవడం, అంటే నేను ఆ నమ్మకం లేదు ద్వారా ఎందుకు చేశానంటే మన టీంలో బ్యాటింగ్లో డెప్త్ లేదన్న విషయం మెయిన్గా, తర్వాత బౌలింగ్లో మనకి ఆప్షన్స్ లేవన్న కారణంగా చేశాను. లెఫ్ట్ హ్యాండర్స్లు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్లు, ఇవన్నీ మనకేవో ట్రెడిషనల్గా మన ఉండే వీక్నెస్లు కదా, అవన్నింటి ఒక గమ్మత్తైన ఫార్ములాతో కవర్ చేశారు. ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ ఇద్దరిని టీంలో పెట్టి ఆడిస్తూ దాన్ని కవర్ చేశారు. కవర్ చేయడంతో మనకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. పూర్తి నమ్మకం అయితే లేదు. ఇప్పటికీ నేను సెమీఫైనల్ అప్పుడు చెప్పాను. సెమీఫైనల్ అప్పుడు ఏం చెప్పాను? ఒకవేళ ఫుల్ మ్యాచ్ కనుక జరిగితే ఇండియా గెలుస్తుంది అని గట్టిగా చెప్పగలిగాను. దానికి కారణం ఏంటంటే మన టీం ఉన్న ఫామ్ ఒకటి, ఇంగ్లాండ్ అంత గొప్పగా ఆడట్లేదు, వాళ్ళు ఈ స్లో వికెట్స్ మీద స్ట్రగుల్ అవుతున్నారు. సో ఆ కారణంగా ఫుల్ మ్యాచ్ జరిగితే ఇండియా గెలుస్తుందని గట్టిగా చెప్పడానికి సాహసించాను. ఇక్కడ అలా సాహసించలేకపోతున్నాను. ఎందుకంటే మన టీం డెఫినెట్గా ఫేవరెట్గా ఉంది, బెటర్గా ఉంది కంపేర్ టు సౌత్ ఆఫ్రికా. బట్ సౌత్ ఆఫ్రికా ఏమాత్రం తక్కువ తినలేదు. వాళ్ళు కూడా చాలా పటిష్టంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్. బ్యాటింగ్లో వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి, మనకు కూడా 1-2 సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి బాగానే ఉన్నాయి సమస్యలు. మరి వాళ్ళు కూడా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడంత గట్టిగా చెప్పలేకపోతున్నాం. కానీ ఎక్కడో ఆ గట్ ఫీల్ మాత్రం ఉంది. ఈసారి పరిస్థితి మారుతుంది అని చెప్పి, ముఖ్యంగా రోహిత్ శర్మ, ది వే హీఈస్ బ్యాటింగ్, ది వే హీఈస్ లీడింగ్, టీంని అతను నడిపిస్తున్న తీరు, అతను ఆడుతున్న తీరు, అతను అందిస్తున్న అద్భుతమైన బిగినింగ్ ఇన్నింగ్స్ని ఒక రైట్ నోట్లో స్టార్ట్ చేస్తున్నాడు. బ్రహ్మాండమైన అగ్రెసివ్ ఇంటెంట్ అనేది చూపిస్తున్నాడు. దాంతో ఎందుకో ఈసారి పరిస్థితి మారుతుందని చెప్పి ఒక నమ్మకం కలుగుతుంది. నమ్మకం పెట్టుకోవడం తప్పలేదు కదా. నమ్మకంతో, నా పాజిటివ్ మైండ్ సెట్తోనే మనం ఫైనల్ చూద్దాం. మరి ఫైనల్కి మన టీంలో మార్పులు ఉంటాయా? కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటంటే శివం దూబేని డ్రాప్ చేస్తారని చెప్పి, సంజు శాంసన్ అని తీసుకొస్తారని చెప్పి. అది నాకైతే తెలియదు. నేనైతే తీసుకురారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒకే స్పిన్నర్తో ఆడే అవకాశం ఉంది. కేశవ్ మహారాజ్ ఇస్ ఏ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి అగేన్స్ట్గా ఎఫెక్టివ్గా ఉండరు సాధారణంగా. కెప్టెన్ కూడా ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆడుతున్నప్పుడు ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని బౌలింగ్ తీసుకురావడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. మనకి ఆల్రెడీ మన టీంలో రిషబ్ పంత్ ఉన్నాడు, జడేజా, అక్షర్ ఉన్నారు లెఫ్ట్ హ్యాండర్స్. వాళ్ళతో పాటు శివం దూబే కూడా ఉంటే ఏంటంటే అతను ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి అగేన్స్ట్గా ఎఫెక్టివ్గా ఉంటాడు అని అనుకుంటున్నాను. ఇప్పుడు సడన్గా ఒక్క మ్యాచ్ కూడా ఆడని సంజు శాంసన్ని ఆల్మోస్ట్ ఒక 20-25 రోజులుగా అతను ఆడింది. ఐ థింక్ ప్రాక్టీస్ మ్యాచ్ ఒకటే ఆడాడు, మనం ఆడిన వార్మప్ మ్యాచ్ ఒకటే ఆడాడు. తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడిన బ్యాట్స్మెన్ని ఫైనల్లో ఆడిస్తారా? మనకు ఎగ్జాంపుల్ 2007 మనం గెలిచినప్పుడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూసఫ్ పఠాన్ హ్యాస్ నాట్ ప్లేడ్ ఇన్ ఎనీ మ్యాచ్ బిఫోర్ ది ఫైనల్లో అతను ఓపెన్ చేసి ఒక 6లో 4లో కొట్టాడు స్టార్టింగ్లో. సో నాకు అతన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటే ఉంటుంది, లేకపోతే అదొక్కటే మార్పు. ఇంకో మార్పు మరి అందరూ అడుగుతున్నారు. నేను శివం దూబే నేను ఒక వీడియో చేస్తే విరాట్ కోహ్లీ సంగతి ఏంటన్నా? విరాట్ కోహ్లీ ఎందుకు మార్చకూడదు?
విరాట్ కోహ్లీ ఈజ్ విరాట్ కోహ్లీ. నేను అసలు విరాట్ కోహ్లీ ఈ వరల్డ్ కప్కి వెళ్ళకూడదని నేను మొదటి నుంచి చెప్తున్నాను. నేను ఒక్కసారి ఇఫ్ యూ టేక్ ఎ ప్లేయర్ లైక్ విరాట్ కోహ్లీ అతని స్క్వాడ్లో పెట్టే పరిస్థితి ఉండదు. బికాస్ హీఈస్ విరాట్ కోహ్లీ. అతనికి ఉన్న రికార్డ్, బిగ్ గేమ్స్లో అతను ఆడే ఎక్స్పీరియన్స్, అతను ఆడిన తీరు గతంలో. మనం సౌత్ ఆఫ్రికాని ఒకే ఒక్కసారి నాకౌట్ స్టేజ్లో ఆడాం వరల్డ్ కప్లో. ఐ థింక్ దట్ వాజ్ ఇన్ 2014. అప్పుడు విరాట్ కోహ్లీ విత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఒక 70 ఎంతో నాట్అవుట్ చేసి మనకు గెలిపించాడు. ఇలాంటి బిగ్ మ్యాచెస్లో విరాట్ కోహ్లీ రోల్ చాలా ఉంటుంది. విరాట్ కోహ్లీకి శివం దుబే పోలిక లేదు. విరాట్ కోహ్లీ ఈజ్ వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్. శివం దుబే హ్యాస్ నాట్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అట్ ది హైయెస్ట్ లెవెల్. సో శివం దుబే బాగా ఆడకపోతే అతను డ్రాప్ చేయడానికి జస్టిఫికేషన్ ఉంటుంది, బట్ నాట్ ఫర్ విరాట్ కోహ్లీ. అది రాహుల్ ద్రావిడ్ అదే మాట చెప్పాడు. రాహుల్ ద్రావిడ్ ఏం చెప్పాడు, ఫైనల్లో ఒక పెద్ద నాకు చూడబోతున్నామేమో అని అన్నాడు. అలాగే రోహిత్ శర్మ కూడా అదే అన్నాడు. విరాట్ కోహ్లీ ఫామ్ విషయంలో మాకు ఎలాంటి బెంగా లేదు, ఫైనల్ కోసం ఆగాడేమో, ఈ సేవింగ్ ఇట్ ఫర్ ద ఫైనల్స్, తన బెస్ట్ నాకు అని చెప్పి. విరాట్ కోహ్లీ ఆడతాడు, నా దృష్టిలో ఓపెనింగే ఆడతాడు. ఇది కూడా ఒక థాట్. సరే విరాట్ కోహ్లీని ఆడించండి, బట్ అతన్ని ఓపెనర్గా అతను ఏదో స్ట్రగుల్ అవుతున్నాడు. స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ క్విక్గా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. అలా కాకుండా అతని మోర్ ఎకస్టమ్డ్ రోల్ నెంబర్ 3లో ఆడించండి. యశస్వి జైస్వాల్ని దింపండి, సంజు శాంసన్ కాకుండా. యశస్వి కనీసం ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు సడన్గా అతను తీసుకొస్తే అతను ఎంతవరకు దాన్ని జస్టిఫై చేస్తాడనేది ఒకటి. దానివల్ల ఏంటంటే ఇంకొక ఇబ్బంది ఏమవుతుందంటే, విరాట్ కోహ్లీ నెంబర్ 3 ఆడడం బాగానే ఉంటుంది, బట్ మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ మారిపోతుంది. రిషబ్ పంత్ హ్యాస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ముఖ్యంగా పవర్ ప్లేలో ఎర్లీగా వికెట్ పడినా అతను వచ్చి పవర్ ప్లేలో ఆ యాక్సిలరేషన్, ఆ మొమెంటం ఇస్తున్నాడు. కొన్ని ఛాన్సులు తీసుకుంటున్నాడు, ఆ ఫీల్డ్ రెస్ట్రిక్షన్ చక్కగా యూజ్ చేసుకుంటున్నాడు. సో మంచి స్టార్ట్ అందిస్తున్నాడు రిషబ్ పంత్, ఆల్మోస్ట్ కమింగ్ ఇన్ యాజ్ అన్ ఓపెనర్ ఇన్ ఎవ్రీ మ్యాచ్. సో రిషబ్ పంత్ నెంబర్ 4కి వెళ్ళిపోతాడు. అతను సక్సెస్ అయిన ప్లేస్ నుంచి వెళ్ళిపోతాడు. సూర్యకుమార్ హ్యాస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సూర్యకుమార్ నెంబర్ 4 నుంచి నెంబర్ 5కి వెళ్ళిపోతాడు. ఇలా ప్రతి ఒక్కరి బ్యాటింగ్ ప్లేస్ మారిపోతుంది. అది మంచిది కాదు కదా. సో అదే సేమ్ ఐ థింక్ విన్నింగ్ కాంబినేషన్తో వెళ్తారు అని నాకైతే నమ్మకం లేదు. ఒక్క మార్పు ఏమైనా ఉంటే మరి సంజుని తీసుకొచ్చి శివంని పక్కన పెడతారేమో, అది చూడాలి. బట్ అదొక్కటే మార్పు ఉంటుందని అనుకుంటున్నాను నేను. లేకపోతే వేరే మార్పులు ఉండే పరిస్థితి మనకు కనబడలేదు. సో ఇండియన్ టీం విషయంలో మరి సౌత్ ఆఫ్రికాలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఇండియన్ టీంలో ఇంకో విషయం చెప్పాలి సౌత్ ఆఫ్రికా అని చెప్పే ముందు. అదేంటంటే ఇక్కడ పిచ్ కొద్దిగా ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మనం పాత మ్యాచ్, ఈ వరల్డ్ కప్లో మ్యాచ్లు చూస్తే, రెండోది ఏంటంటే బౌండరీ సైజ్ కాస్త చిన్నగా ఉంది. అలాంటప్పుడు ముగ్గురు స్పిన్నర్స్ మనకు కొంచెం లగ్జరీ అవుతారా అని అనిపిస్తుంది. కానీ ఎవరిని డ్రాప్ చేస్తారు? ఒకవేళ జడేజాని డ్రాప్ చేస్తే మీకు బ్యాటింగ్లో డెప్త్ పోతుంది. మనం అందరు ప్లేయర్స్ అగ్రెసివ్గా ఆడడానికి కారణం ఏంటంటే, మీకు నెంబర్ 8 దాకా మనకి బ్యాటింగ్లో డెప్త్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఛాన్స్ తీసుకుని బిగ్ షాట్స్ కోసం వెళ్తున్నారు, ఈవెన్ ఆన్ టఫ్ వికెట్స్. అలా కాకుండా మీరు జడేజాని డ్రాప్ చేసేస్తే మీకు 4 టైల్ ఎండర్స్ అయిపోతారు. మీ టైల్ బికమ్స్ లాంగర్. మీకు అప్పుడు ముందున్న బ్యాట్స్మెన్ అంత ఫ్రీడమ్తో ఆడే అవకాశం ఉంది. అదొకటి. మరి జడేజా అక్షర్ ఆల్రౌండర్స్గా టీంలో ఉండి మరి కుల్దీప్ని డ్రాప్ చేసి సిరాజ్ని పట్టుకొస్తారా? అది జరగదు. ఎందుకంటే కుల్దీప్ ఈజ్ అవర్ బెస్ట్ బౌలర్. బుమ్రా తర్వాత మీకు అతనే మీ సెకండ్ బెస్ట్ బౌలర్. సో అలాంటప్పుడు అదెలా మారుతుంది. సో ఇండియా అదే ఫార్ములాతో వెళ్తారు. అందులో డే మ్యాచ్ కాబట్టి డే మ్యాచ్లో స్పిన్నర్స్కి డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది. సో ఇండియా లైనప్లో ఎలాంటి మార్పు నేనైతే చూడను. ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ కొంత బెటర్, ఎందుకంటే ఎక్కువ ఇక్కడ 59 వికెట్స్ అనేది తీశారు ఫాస్ట్ బౌలర్స్ కంపేర్ టు స్పిన్నర్స్ కంటే ఎక్కువ వికెట్స్ తీశారు. ఫాస్ట్ బౌలర్స్కి కొంత హెల్ప్ ఉంది. జనరలీ బ్రిజ్టాన్ పిచ్ 140 ఏళ్ల చరిత్ర ఉన్న 120 ఏళ్ల చరిత్ర ఉన్న గ్రౌండ్ అది, కెన్సింగ్టన్ వాల్నెట్ బ్రిజ్టాన్. సో అక్కడ ఎప్పుడు కూడా ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలించేది. గొప్ప గొప్ప ఫాస్ట్ బౌలర్స్ బార్బేడస్ నుంచి వచ్చారు. జోయల్ గార్నర్, మాల్కమ్ మార్షల్ లాంటి వాళ్ళు. ఈవెన్ గ్యారీ సోబర్స్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ క్రికెటర్స్, అతను కూడా ఈజ్ ఫ్రమ్ బార్బేడస్. సో అది ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలించే పిచ్ అయినప్పటికీ కూడా నేను కూడా ఇండియా ముగ్గురు స్పిన్నర్స్ ఫార్ములాతోనే వెళ్తారు. బట్ సౌత్ ఆఫ్రికాలో ఆ మార్పు చేయొచ్చు. వాళ్ళు ఒకే ఒక మార్పు వాళ్ళ టీంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటంటే తబ్రేష్ ఎంసీ ప్లేస్లో వాళ్ళు ఆట్నీల్ బాట్మన్ హూ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. బట్ ఏంటంటే ఇద్దరు స్పిన్నర్స్ ఆడించే పరిస్థితుల్లో అతన్ని పక్కన పెట్టారు. సో 4 పేసర్స్తో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. పేస్ బౌలింగ్ హ్యాస్ బీన్ దేర్ స్ట్రెంగ్త్. అది తబ్రేష్ ఎంసీ
చాలా ఎఫెక్టివ్గానే బౌలింగ్ చేస్తున్నాడు ఈ టోర్నమెంట్లో. ఈవెన్ సెమీఫైనల్ ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా అతను 3 వికెట్లు తీశాడు. కానీ సెమ్సీ రికార్డ్ అగేన్స్ట్ ఇండియా అంత గొప్పగా లేదు. అతను ఇండియాకి అగేన్స్ట్గా 12 T20s ఆడితే దాంట్లో 7 వికెట్లు మాత్రమే తీశాడు. ఎకానమీ కూడా హై ఉంది. సో ఇండియన్స్ ఆల్వేస్ ప్లేడ్ షమ్సీ వెరీ వెల్. ఈ నెవర్ గివ్ అస్ ఎనీ. మన మీద ఆడిన 12 మ్యాచ్లో 1 వికెట్ కంటే ఎక్కువ ఎప్పుడు తీయలేదు. సో అన్ని ఈ మ్యాచ్అప్స్ అన్ని కన్సిడర్ చేస్తే ఐ థింక్ బాట్మెన్ టీంలోకి వస్తాడేమో నాకు అనిపిస్తుంది. అదొక మార్పు వాళ్ళ టీంలో. మరి పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ నా దృష్టిలో బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ డే మ్యాచ్లు ఎప్పుడు ఆడినా కూడా మంచి 2 రన్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ జరిగింది. దాంట్లో మీకు ఇంగ్లాండ్ బౌలర్స్ని ఎదుర్కొంటూ స్కాట్లాండ్ వాళ్ళు 90 for no loss చేశారు. 10 overs ఆట మాత్రమే జరిగింది, వర్షం వల్ల రద్దయింది. ఆ 10 oversలో స్కాట్లాండ్ ఓపెనర్స్ 90 for no loss చేశారు. సో క్విక్గా రన్స్ చేశారు, ఎక్కువ రన్స్ చేశారు. ఆస్ట్రేలియా పిచ్ మీద మరొక డే మ్యాచ్లో ఆడింది ఇంగ్లాండ్తోనే. ఆ మ్యాచ్లో వాళ్ళు 200 క్రాస్ అయ్యారు. సో ఇండియా ఇక్కడ ఒక డే మ్యాచ్ ఆడింది అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. దాంట్లో 181 చేశారు మన వాళ్ళు. సో ఇక్కడ డే మ్యాచెస్లో మంచి పెద్ద స్కోర్లు వచ్చాయి. మనం ఇప్పుడు ఆడబోయే పిచ్ ఏంటంటే పిచ్ నెంబర్ 4 ఆల్మోస్ట్ సెంటర్లో ఉంది కాబట్టి ఇటైనా అటైనా పెద్దగా స్క్వేర్ బౌండరీస్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉండే అవకాశం ఉంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ నెంబర్ 4లో నమీబియా వర్సెస్ ఒమాన్ మ్యాచ్ జరిగింది. దాంట్లో 2 టీమ్స్ చాలా చిన్న స్కోర్లు చేసి నైట్ మ్యాచ్ అది 109 మాత్రం చేసి సూపర్ ఓవర్కి వెళ్ళింది ఆ మ్యాచ్. ఇంకొక మ్యాచ్ మనం చెప్పుకున్న స్కాట్లాండ్ ఇంగ్లాండ్ మ్యాచ్, దాంట్లో 90 for no loss చేశారు వాళ్ళు, రన్స్ ఎక్కువ చేశారు, డే మ్యాచ్. సో ఈ పిచ్ నెంబర్ 4లో నమీబియా ఒమాన్ మ్యాచ్ 2 చిన్న టీమ్స్ కాబట్టి చిన్న స్కోర్లు వచ్చాయని అనుకోవాలి మనం. స్కాట్లాండ్ డే మ్యాచ్ ఆడినప్పుడు అక్కడ రన్స్ ఎక్కువగా వచ్చాయి. సో పిచ్ బ్యాటింగ్ కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. మిగతా పిచ్లంతా సెమీఫైనల్లో ఆడిన 2 పిచ్లు కూడా చాలా బౌలర్ ఫ్రెండ్లీగా కనిపించినాయి. కానీ ఇక్కడ బెటర్గా ఉంటుంది. మరీ మనకి సెంట్ లూసియా పిచ్ లాగా ఉండదు, మన ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్ ఆడిన గ్రౌండ్ లాగా అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉండదు. కానీ ఇట్ విల్ హెల్ప్ ఈవెన్ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ ఉంటుంది అని అనుకుంటున్నాను. స్పిన్నర్స్కి కొద్ది గొప్ప హెల్ప్ డెఫినెట్గా ఉంటుంది డే మ్యాచ్ కాబట్టి అని అనుకుంటున్నాను. వెదర్ నుంచి కొంత ఇబ్బంది ఉన్నది, ఖచ్చితంగా ఉంది. రెయిన్ థ్రెట్ ఉంది, థండర్ స్టార్మ్ థ్రెట్ అయితే ఉన్నది. బట్ రిజర్వ్ డే ఉంది కాబట్టి ఇబ్బంది ఉండదు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రిజర్వ్ డే కూడా ఉంది కాబట్టి ఒకవేళ మ్యాచ్కి అంతరాయం కలిగిన, వర్షం వల్ల అంతరాయం కలిగిన, నెక్స్ట్ డే కూడా ఉంది కాబట్టి ఫుల్ మ్యాచ్ చూసే అవకాశం మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. సో మనం సెమీఫైనల్ వరి అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ రిజర్వ్ డే లేదు కాబట్టి జరుగుతుందో లేదో అన్న డౌట్ ఉండేది. ఇక్కడ రిజర్వ్ డే కూడా ఉంది కాబట్టి ఏదో ఒక టైంలో మనకి మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఫైనల్ కూడా అదే 10 overs మినిమం ఉంటేనే ఆ మ్యాచ్గా కాన్స్టిట్యూట్ అవుతుంది. సో 5 overs కాదు, ఇక్కడ మినిమం 2 టీమ్స్ చెరి 10 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అది రూల్ పొజిషన్. ఇంకా మ్యాచ్అప్స్ విషయానికి వస్తే డికాక్ ఈజ్ దర్ మెయిన్ బ్యాట్స్మెన్. డికాక్ బాగా ఆడితేనే, ఎందుకంటే 2 మ్యాచ్లో బాగా ఆడి, యుఎస్ఏ మీద ఒకటి, ఇంగ్లాండ్ మీద బాగా ఆడి. అతను కూడా పెద్ద గొప్ప ఫామ్లో లేడు, కానీ 2 మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. డికాక్ అగేన్స్ట్గా హర్షదీప్కి మంచి రికార్డు, 3 సార్లు అతను అవుట్ చేసిన రికార్డు. కుల్దీప్ కూడా అతను 3 సార్లు అవుట్ చేశాడు. అలాగే డేవిడ్ మిల్లర్ని హార్దిక్ పాండ్యా 4 సార్లు అవుట్ చేశాడు, అతని ఫార్మర్ గుజరాత్ టైటన్స్ టీమ్మేట్. సో అవి మన మ్యాచ్అప్స్. వాళ్ళ మ్యాచ్అప్స్ వస్తే కగీశ్వర్ రబాడా ఈజ్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ రికార్డ్ అగేన్స్ట్ మెయిన్ ఇండియన్ బ్యాట్స్మెన్. విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని అతను చెరి 4 సార్లు అవుట్ చేశాడు. 4 times ఈచ్ అవుట్ చేశాడు T20sలో. అండ్ సూర్యకుమార్ని 3 సార్లు అవుట్ చేశాడు. సో ఈ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్. రబాడా హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్తో సెమీఫైనల్లో ఈ బోల్డ్ సర్టన్ అన్ప్లేయబుల్ డెలివరీస్. అండ్ మార్క్ యాన్సన్ ఒకవేళ పిచ్ నుంచి హెల్ప్ ఉంటే, బాల్ స్టార్ట్ స్వింగింగ్, హీ కెన్ బి అ హ్యాండ్ఫుల్. ఆండ్రిక్ నోకియా ఇప్పుడు ఫుల్ ఫిట్నెస్తో ఉన్నాడు. ఐపీఎల్లో అతను అంత ఫిట్గా లేడు అండ్ ఈజ్ వర్కింగ్ అప్ గుడ్ పేస్. సో మనం అనుకున్నట్టుగా పిచ్లో ఫాస్ట్ బౌలర్స్ హెల్ప్ ఉంటే ఈ 3 ప్లస్ బాట్మెన్ కనుక ఆడితే చాలా చాలా ఎఫెక్టివ్గా ఉండే అవకాశం. సో బేసికలీ వాళ్ళ బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మార్క్రమ్ చివరికి వచ్చేసరికి కాస్త ఫామ్లోకి వచ్చాడు. క్లాసన్ కూడా అద్భుతంగా ఆడని అనలేం, కానీ హీఈస్ అ వెరీ గుడ్ ఫినిషర్. మనకు తెలుసు కదా క్లాసన్ ఎలా ఆడతాడు, స్పిన్నర్స్ని ఎలా ఆడతాడు. బ్యాక్ ఫుట్ నుంచి బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళి స్ట్రైట్ 6లు కొడతాడు. స్పిన్నర్స్ని 6లు కొట్టి స్పిన్నర్స్ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేయడంలో, అన్సెటిల్ చేయడంలో అతన్ని మించిన బ్యాట్స్మెన్ లేడు. సో క్లాసన్ వీళ్ళు కనుక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే సంబడి లైక్ డికాక్ అండ్ మార్క్రమ్, అతను రెచ్చిపోయే అవకాశం ఉంది. సో సేమ్ అప్లైస్ టు డేవిడ్ మిల్లర్. అలాగే ట్రెస్టన్ స్టబ్స్ కూడా ఐపీఎల్ నుంచి చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో వాళ్ళ బ్యాటింగ్ లైనప్ బాగానే ఉంది. రిజా హెండ్రిక్స్ అంత గొప్ప ఫామ్లో లేడు, ఒకే ఒక మ్యాచ్ బాగా ఆడినట్టుగా ఉన్నాడు.
బట్ ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్లో కొంత సమస్యలు ఉన్నాయి. ఎవరు కూడా బ్రహ్మాండమైన ఫామ్లో ఎవరు లేరు. అంటే ఇక్కడ పిచ్లు కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళు కూడా ఎక్కువ న్యూయార్క్లో మ్యాచ్లు ఆడారు మనలాగే. ఆ న్యూయార్క్ ఉన్న దారుణమైన పిచ్కి వాళ్ళు కూడా వాళ్ళ బ్యాటింగ్ కూడా సఫర్ అయ్యారు. బట్ ఓవరాల్గా ఏంటంటే బ్యాటింగ్లో అంత వాళ్ళకి ఇబ్బంది లేదు. బౌలింగ్ మాత్రం ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కేశవ్ మహారాజ్ వాళ్ళ స్పిన్నర్ అని మార్క్ యాన్సన్, నాకియా అండ్ రబాడా ఆడిన మ్యాచ్లో బాట్మెన్. సో వాళ్ళ బౌలింగ్ బేసికలీ మన బ్యాటింగ్ వర్సెస్ వాళ్ళ బౌలింగ్ అన్నట్టుగా అనిపిస్తుంది. బౌలింగ్లో మనకంటే కూడా స్ట్రాంగ్ పేస్ బౌలింగ్ అటాక్ వాళ్ళకు ఉందని నేను చెప్తాను. బుమ్రా మన టీంలో ఉన్నప్పటికీ సరే, బుమ్రా ఇస్ ది బెస్ట్ బౌలర్ ఇన్ దిస్ టోర్నమెంట్, దాంట్లో డౌటే లేదు. బట్ బుమ్రా మినహాయిస్తే మిగతా వాళ్ళు వీళ్ళ పేస్ అటాక్ వాళ్ళ స్టాండింగ్ బట్టి చూస్తే వాళ్ళకి బెటర్ అటాక్ ఉందేమో నాకు అనిపిస్తుంది. బట్ అది పరిస్థితి. రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో వాళ్ళ పేసర్స్ని మన బౌలర్స్, మన బ్యాట్స్మెన్ ఎలా ఎదుర్కొంటారు, అలాగే మన స్పిన్నర్స్కి అగేన్స్ట్గా వాళ్ళు ఎలా ఆడతారు. రెండు టీమ్స్కి ఏంటంటే వాళ్ళు కానీ మనం కానీ రెగ్యులర్గా ఈ ఫేస్ ఇచ్చేదాన్ని ఐపీఎల్ అందరూ కూడా ఐపీఎల్ ఆడతారు. షంసీ లాంటి ఒకరిద్దరు అది మినహాయిస్తే వీళ్ళందరూ మనకు చాలా ఫెమిలియర్, ఎవరు కూడా కొత్త కాదు, అందరూ ఐపీఎల్లో ఆడే ప్లేయర్స్ వీళ్ళు. కాబట్టి వాళ్ళకి ఆ ఫెమిలియారిటీ చాలా ఉండే పరిస్థితి. బట్ ఒకటేంటంటే స్పోర్ట్స్లో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఒకరే గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఒక కాంటెస్ట్ జరిగినప్పుడు దేర్ కుడ్ బి ఓన్లీ వన్ విన్నర్. కానీ సౌత్ ఆఫ్రికా మీద కూడా మనకు సింపతీస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈ టైటిల్ డ్రౌట్ అనేది 11 ఏళ్ళ నుంచి ఉంది ఐసీసీ ట్రోఫీస్. వాళ్ళకి అలా కాదు కదా, వాళ్ళకి జీవితాంతం అదే. మనం కేవలం ఒక దశాబ్ద కాలం నుంచే ట్రోఫీ గెలవలేదు. వాళ్ళు కొన్ని దశాబ్దాలు 1996లో వాళ్ళు గెలిచారు. ఒకే ఒక ఐసీసీ ట్రోఫీ గెలిచారు, అది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 1996లో గెలిచారు. సో ఈ కొత్త శతాబ్దంలో ఒక్కసారి కూడా వాళ్ళు గెలవలేదు. 7 సెమీఫైనల్స్ ఓడిపోయారు. 2 T20స్లో, 5 వన్డే వరల్డ్ కప్స్లో. వరల్డ్ కప్ సెమీఫైనల్స్ 7 ఓడిపోయారు. ఒకటి గెలిచారు మొన్న ఆఫ్ఘనిస్తాన్ మీద. వాళ్ళకి కూడా పాపం వాళ్ళు గెలిచినా మనకు అంత బాధ అనిపించదు యాక్చువల్గా. కానీ మనం టైటిల్ గెలవాలి, మన టీం గెలవాలి. ఎందుకంటే ద్రావిడ్ కోసం గెలవాలి. ద్రావిడ్కి ఇది ఆఖరి స్టింట్ యాజ్ ఇండియా కోచ్. వండర్ఫుల్ పర్సన్, థరో జెంటిల్మెన్. అతను చాలా సిన్సియర్. నేను చాలాసార్లు అతన్ని క్రిటిసైజ్ చేసి ఉండొచ్చు అతని మెథడ్స్ని. కానీ అది సిన్సియారిటీ అతనికి ఉన్న కమిట్మెంట్ టు ఇండియన్స్ టీమ్, అది మాత్రం వండర్ఫుల్. సో ద్రావిడ్ కోసం డూ ఇట్ ఫర్ ద్రావిడ్ అని ఆల్రెడీ #, ఒకటి నడుస్తుంది. అండ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఎంతో కాలం గేమ్లో కంటిన్యూ అయ్యే అవకాశం లేదు. టీ20స్లో వాళ్ళు లాస్ట్ వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ఈ ఏడాదిలో ఆడారు ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లు. టీ20స్లో వాళ్ళని మనం ఈ వరల్డ్ కప్ తర్వాత మనం గెలిచినా ఓడినా సరే తర్వాత ఎక్కువ చూసే అవకాశం లేదు. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ వాళ్ళు ఆడతారని సందేహం 2 years తర్వాత. సో కాబట్టి టీ20స్లో వాళ్ళకి ఇది ఆఖరి మ్యాచ్ కూడా కావచ్చు. సో వాళ్ళ కోసం కదా వినిట్ ఫర్ విరాట్ కోహ్లీ, వినిట్ ఫర్ రోహిత్ శర్మ పర్టికులర్గా ఈ వరల్డ్ కప్లో ఇందాక చెప్పినట్టుగా అతను ఒక పట్టుదలతో ఉన్నాడు. గెలిచి తీరాలి, గెలిపించాలి, టీంని గెలిపించాలి. చాలా ఎమోషనల్ అయ్యాడు. సెమీఫైనల్ ఓడిన తర్వాత కూడా అతను కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం చూసాం మనం. సో అతను ఒక పట్టుదలతో చాలా కృతనిశ్చయంతో ఉన్నాడు. ఈ కప్ ఎలాగని గెలవాలి, అదే రకంగా ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ కూడా మీరు అనొచ్చు రన్స్ రావట్లేదు, చాలా విచిత్రమైన షాట్స్ ఆడుతున్నాడు. ఎందుకు ఆడుతున్నాడంటే పవర్ ప్లేని వేస్ట్ చేయకూడదు. పవర్ ప్లేలో స్లోగా ఆడేసి నేనేదో నా స్కోర్ కోసం కాదు, టీం కోసం నేను అవుట్ అయినా పర్వాలేదు, రన్స్ కోసం వెళ్తాను. అదే అతను అప్రోచ్ ఏంటంటే విరాట్ కోహ్లీ ఆ రకమైన తనకు అలవాటు లేని షాట్స్ ఆడడానికి కారణం ఏంటంటే పవర్ ప్లేని వేస్ట్ చేయకూడదు. పవర్ ప్లేలో కనీసం 50 runs చేయాలని మన టీం ఒక టార్గెట్ పెట్టుకుంది. దానికోసం అంటే విరాట్ కోహ్లీ తన వికెట్ పడినా పర్వాలేదు అని ఆడుతాడు. రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ, సునీల్ గవాస్కర్ అన్నాడు రోహిత్ శర్మ టీం కోసం ఆడుతున్నాడు, ఒకటి 10 సార్లు ఆడితే అతను ట్రోల్ కూడా చేస్తున్నారు, అతను ఒక్కడే ఆడుతున్నాడు అని. విరాట్ కోహ్లీ కూడా టీం కోసమే ఆడుతున్నాడు. తన ఇండివిజువల్ స్కోర్ రాకపోయినా పర్లేదు, టీంకి మాత్రం మంచి స్టార్ట్ అందించాలని చెప్పి హీఈస్ గోయింగ్ ఫర్ హిస్ షాట్స్. అతనికి రిధంలో లేడు. అందరు చెప్పడం ఏంటంటే రిధం అతను సాధించలేకపోయాడు వరల్డ్ కప్లో. ఆ న్యూయార్క్లో ఉన్న దారుణమైన పిచ్ల వల్ల ఆ రిధం దొరకలేదు. ఆ రిధం దొరకపోయినా సరే అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఒక 6 అంత బాగా కొట్టాడు సెమీఫైనల్లో కూడా. ఆ రిధం దొరికితే ఈజ్ అ డిఫరెంట్ ప్లేయర్. సో ఆ టీం కోసం ఆడుతున్నారు, ఇద్దరు గెలిపించాలని ఆడుతున్నారు. వాళ్ళు ఇండివిజువల్ స్కోర్స్ చూసుకోవట్లేదు, అస్సలు చూసుకోవట్లేదు. సో వాళ్ళ కోసం మనం గెలవాలి. అన్నీ కలిసి వస్తాయి. ఖచ్చితంగా ద్రావిడ్ కోసం, విరాట్ కోహ్లీ కోసం, రోహిత్ శర్మ కోసమే కాదు,
ఎన్నో ఆశలు పెట్టుకుని క్రికెట్‌ని ప్రాణంగా భావించే మన ఫ్యాన్స్, కోట్లాది ఫ్యాన్స్ వాళ్ళ కోసం కప్ గెలవాలి. అంతా బాగానే ఉంది. మనం నంబర్ 1గా ఉంటాం అన్ని ఫార్మాట్స్‌లో. వరుసగా 3 టెస్టుల్లో, వన్‌డేల్లో, టీ20స్‌లో అన్నిట్లో ఫైనల్‌కొచ్చాం. అంతా బాగానే ఉంది. ఆ ఒక్క లోటు తీర్చుకోవాలి కదా! ఫైనల్ గెలవడానికి. ఆ ఒక్క లోటు తీర్చుకుంటే అద్భుతంగా ఉంది. సో, ఖచ్చితంగా ఈసారి ఆ లోటు తీరుతదని చెప్పి మీరు ఏ దేవుడిని ప్రార్థిస్తారో నాకు తెలీదు. మీ మతం ఏంటో అదేంటో నాకు తెలీదు. అందరూ ప్రార్థించండి. ప్రార్థించండి. పాజిటివ్‌గా అందరూ కలిసి మనం ఈసారి గెలుస్తారు. గెలిచి తీరుతారు. వి విల్ డూ ఇట్ దిస్ టైమ్ అన్న ఫీలింగ్‌తో వెళ్తాం. మేరా భారత్ మహాన్.